హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను చింతాకుతో పప్పు చేస్తున్నాను. ఈ మే నెల వచ్చిందంటే చింత చిగురు బాగా దొరుకుతుంది. ఆ పప్పు చాలా మంచిది. అది చింత చిగురు కాబట్టి సి విటమిన్ దండిగా పుష్కలంగా ఉంటుంది. దాంతో పప్పు చేసుకొని బాగా తినచ్చు. దాని చపాతీ కూడా పప్పు బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తెలుస్తాను. దానికి చింతాకు చూపించిన విధంగా తీసి ఆకంతా బాగా నలుపుకొని కడిగి వంచి పెట్టేయాలి, ఉడగట్టేయాలి. ఆకునంతా పుల్లలు లేకుండా ఏది పెట్టుకునేసి నలిపితే చాటలో వేసి బాగా నలిపితే చాలా బాగా వస్తుంది. నేను చూపించిన విధంగా నలిపి పెట్టుకోండి. ఆ విధంగా తీసి పెట్టుకున్నాను కదా, దానికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను తెల్లగడ్డ ఎర్రగడ్డ ఈరోజు వేయలేదు. ఉత్త పచ్చిమిరపకాయలు వేసినా కూడా ఆకుపప్పు చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని చూసండి. ఇది చింతాకు పప్పు అందరికీ తెలుసు, కానీ నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట పద్మా ఛానల్ రాయలసీమ బ్రాహ్మణ వంటలు. మళ్ళీ ఈరోజు నేను చింతాకుతో పప్పు చేస్తున్నాను. ఈ మే నెలలో చింతాకు సీజన్ కాబట్టి చిగురిస్తుంది. దాన్ని బాగా ఒక ప్లేట్ నిండా మీకు కావలసినంత చింత చిగురు తీసుకోండి. దాన్ని ఈ విధంగా చాట్లోకి వేసుకొని నలుపుకొని ఇట్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండే చింతాకును ఈనెలు ఇవంతా పుల్లలు లేకుండా ఈ విధంగా నైస్గా చాట్లోకి వేసి ఇట్లా నలుపుకొని దాన్ని ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. ఒక గ్లాసు పప్పు ఉడికించుకొని పెట్టుకోవాలి. దానికి తగినంత పులుపు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు 10 దాకా పడతాయి. ఎర్రగడ్డ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఎర్రగడ్డ వేయలేదు. మళ్ళీ లాస్ట్లో దించేటప్పుడు తెల్లగడ్డ పోపు పెట్టుకోవచ్చు. తెల్లగడ్డ పోపు అయినా బాగుంటుంది. ఎర్రగడ్డ పోపు పెట్టుకోవచ్చు. ఎర్రగడ్డ కూడా పప్పులోకి వేసి ఉడికించుకోవచ్చు. ఈ విధంగా చింతాకు పప్పు చేసుకుంటే మే నెలలో వస్తుంది కాబట్టి సీజన్లో మనం ఈ చింతాకు తింటే యాంటీబయాటిక్ పులుపు సంబంధించింది కాబట్టి యాంటీబయాటిక్ చాలా మంచిది. చింతాకు కడుపులో ఏదైనా ఇది ఉన్నా కూడా అంతా క్లీన్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది. ఆరోగ్యం సి విటమిన్ బాగుంటుంది ఇంత పుష్కలంగా. కాబట్టి తప్పకుండా ఈ సీజన్లో చింతాకు పప్పు వారానికి ఒకసారైనా చేసుకొని తినాలి. తప్పకుండా మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లును క్లిక్ చేయండి. ఈ విధంగా అంతా వేసి పెట్టేసినాం కాబట్టి మళ్ళీ బాణలు పెట్టి పచ్చిమిరపకాయలు బాగా దూరగా వేయించేసి ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేయించేసి ఆకు కూడా వేసేసి కలయబెట్టినాక కొంచెం బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఈ పప్పు వేసి ఉప్పు వేసి కలయబెట్టేస్తే పప్పు రెడీ అయిపోతుంది. మళ్ళీ పోపు మనకు కావాల్సిన విధంగా పోపు వేసుకోవచ్చు. అది చేసినాక చూపిస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లుని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు చేయండి. తర్వాత కూడా పోపు ఎర్రగడ్డలు వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని చేసుకోవచ్చు. పోపు చిట్టపట్లు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా చేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు బాగా వాడిన తర్వాత మెత్తగా గరగరామని బాగా వాడాలి. ఎర్రగా వాడిన తర్వాత అప్పుడు ఈ నలిపి పెట్టుకున్న చింతాకు వేసి కొంచెంసేపు సెగను పెట్టాలి. చింతాకు వేయగానే బాగా సెగకు మగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. దీంట్లోకి ఎర్రగడ్డ వేసుకోవచ్చు, లేకుంటే మళ్ళీ తర్వాత తెల్లగడ్డ కూడా పోపు పెట్టుకోవచ్చు. నేను తెల్లగడ్డ పోపు వేయలేదు, ఎర్రగడ్డ మన తర్వాత వేసుకోవచ్చు. ఈ బాగా మగ్గిన తర్వాత ఈ చింతాకు నలిపి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేయాలి. అదంతా వేసి ఈ పోపులో కలెత్తినామంటే ఆకు తొందరగా మగ్గిపోతుంది. ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. యాంటీబయాటిక్ పప్పు కాబట్టి చాలా బాగుంటుంది. ఇది పులుపు సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇదంతా మగ్గిన తర్వాత ఈ పప్పు వేసి కలయబెట్టాలి. చింతాకు ఈ మాత్రము బాగా మగ్గిన తర్వాత ఈ పప్పు ఉంది కదా, మనం ఉడకబెట్టిన పప్పు, ఈ పప్పు అంతా దీంట్లోకి వేసేయండి. పప్పు అంతా దీంట్లోకి వేసేసి తగినంత ఉప్పు కూడా వేసేయండి. చూసి తగినంత ఉప్పు వేసేయండి. ఉప్పు వేసి బాగా అంతా ఆకు పప్పు అంతా కలెత్తాలి. ఈ చింతాకు పప్పు రెడీ అయిపోయినట్టు. బాగా కుతకుతామని ఉడకాలి. ఎంత ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది.
చింతాకు పప్పు చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లును క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇదొక 2 స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసేయండి. దీంట్లోకే తెల్లగడ్డ వేయచ్చు, ఎర్రగడ్డ కూడా వేసి పోపు చేసుకోవచ్చు. నేను ఈరోజు ఏం వేయలేదు. ఎర్రగడ్డ వేసినా తెల్లగడ్డ వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా పోపు వేసి చింతాకు పప్పు రెడీ అయింది చూడండి. కరివేపాకు, కొత్తిమీర ఉంటే గార్లింగ్ వేయండి. పోపు ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఈ విధంగా పోపు వేసి